ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. Today the scripture portion is taken from the Gospel of John chapter 16 verse 24. Hereto have ye asked nothing in my name. Ask, and ye shall receive, that your joy may be full. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఇన్ని వరకు దేవుణ్ణి సరిగ్గా అడగలేని స్థితిలో ఉంటే ఈరోజు అడుగు. దేవుడు నీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఇవ్వాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దిన వాగ్దానంగా, ఇదిగో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు ఇయ్యబడును అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధానంలో మనం అడిగి ప్రతి విషయమును పొందుకుందుముగాక. ఆమేన్. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదిగో సంతోషముగా మేము మా పంటను కోస్తామని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనములు. అట్టి విధముగా మా జీవితంలో ఉండినట్లు మీ సహాయము దయచేయండి. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మీరు సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన, మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి మీరు సమాధానము దయచేయమని దేవా, ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేసి మీరు మా దేవుడు అని మేము గర్వంగా చెప్పుకున్నట్లు నీ కృప, మీ కనికరం, మీ దయమాయందుంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.